ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో రాహుల్ గాంధీకి జరిగిన ఏదైతే అన్యాయపు చర్య ఉందో, పోలీసుల దోపిడీ, పోలీసుల అరాచకం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఏ విధంగా అయితే గొంతులు ప్రశ్నలు లేవనెత్తున్న రాహుల్ గాంధీ మీద ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో చాలా అమానుషం. ఇదే విధంగా మొన్న బీజేపీ పార్టీ రైతులతో పెట్టుకున్నది, ఈనాడు విద్యార్థులతో పెట్టుకుంటున్నారు. ఖబర్దార్ బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రేపు పొద్దున ప్రజలే మీతో పెట్టుకుంటారు, మిమ్మల్ని గద్దె దింపుతారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఏమున్నారు, ఒకరేమో ఓట్ చోర్, ఇంకోరేమో చందా చోర్, ఇంకోరేమో ఎంపీ ఎమ్మెల్యేల చోర్, ఇంకోరేమో ట్యాక్స్ చోర్. ఈ విధంగా వాళ్ళ కేంద్ర మంత్రులు సాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఈరోజు అణచివేతకు పాల్పడి దేశాన్ని ఎలా దోచుక తినాలి అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది. ఈరోజు ప్రజలు కూడా, విద్యార్థులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏ విధంగా హింస చేయబడ్డదో వాళ్ళ మీద వాళ్ళందరూ గమనిస్తారు. ఇప్పటి నుంచి మోడీ గారి పకోడీలు ఇప్పటి నుంచి కొనసాగవు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, రాష్ట్ర అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మాట్లాడుతుంది, విద్యార్థుల కోసం మాట్లాడుతుంది, ప్రజల కోసము, రైతుల కోసం ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆందోళన ఇదే విధంగా కొనసాగుతుంది. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, పరీక్షలు కరెక్ట్గా జరిగే విధంగా, ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందరకు పోతుంది.